ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భారతదేశంలో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇండియాలో ఉక్రెయిన్ రాయబారి ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈ ఇయర్లోనే భారతదేశంలో పర్యటించబోవడం సిగ్నిఫికెంట్. ఎందుకంటే రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ కూడా ఇండియాకు వస్తున్నాడు. మరి ఇప్పటికి ఇంకా జెలెన్స్కీ వచ్చే డేట్ డిసైడ్ కాలేదు. ఎవరు ముందు వస్తారో తెలియదు. కానీ ఆగస్టు 2024లో మన ప్రధానమంత్రి కూడా ఉక్రెయిన్ పర్యటించారు. అదే సమయంలో రష్యాలో కూడా పర్యటించారు. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉక్రెయిన్ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ రష్యాల అధ్యక్షులు ఇండియాలో పర్యటిస్తున్నారు. ముందు వెనుక ఇష్యూ కాదు. సో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఇండియాకు రమ్మని ప్రైమ్ మినిస్టర్ మోడీ జెలెన్స్కీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈ పర్యటన జరుగుతోంది అని ఉక్రెయిన్ అంబాసిడర్ చెప్పారు. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలు సందర్శించిన కాంటెక్స్ట్ కూడా చూస్తే అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీస్ భారత్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చాయి. ముఖ్యంగా రష్యాతో ఆయిల్ ట్రేడ్ పైనే ఆ సమయంలో కూడా అటాక్ చేస్తూ భారత్ రష్యాను సమర్థిస్తోంది అనేటువంటి వాదన వెస్ట్రన్ గవర్నమెంట్స్ వెస్ట్రన్ మీడియా చేస్తూ వచ్చాయి. దాన్ని కౌంటర్ చేసే దాంట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ రష్యాలోను ఉక్రెయిన్లోనూ పర్యటించారు. సో రష్యాలో పర్యటించిన సందర్భంగా ప్రెసిడెంట్ పుటిన్తో జరిగిన సంభాషణలో కూడా దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధ సమయం కాదు అని కూడా పేర్కొన్నాడు. ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇండియాకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇటీవల కూడా చేశారు. రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం వల్ల ఉక్రెయిన్లో ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఆరోపించారు. కానీ మనము ఉక్రెయిన్కు చెప్పాం, అమెరికాకు చెప్పాం, పశ్చిమ దేశాలకు కూడా చెప్పాం. ఈ యుద్ధం మనతో బిగిన్ కాలేదు, మన ప్రమేయం లేదు, మనం ఆగమంటే కూడా ఎవడు ఆగేది లేదు. ఇది యూరోపియన్ గడ్డపైన జరుగుతున్న సమస్య. ఒక రకంగా యూరోపియన్ దేశాలు సృష్టించుకున్న సమస్య. రష్యన్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు, నాటో రష్యా వైపు ఎక్స్పాండ్ కావడాన్ని మేము అంగీకరించము, ఇది రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదము అని. అదే సమయంలో ఉక్రెయినే నాటోలో చేరడం ఇక ఎట్టి పరిస్థితుల్లో పుటిన్ అంగీకరించడానికి కూడా తెలిసింది. అయినా కూడా అమెరికా యూరప్లో కలిసి రష్యా వైపుగా నాటో ఎక్స్పాన్షన్ తీసుకెళ్ళాడు. దాని పర్యవసనం ఉక్రెయిన్ పైన రష్యన్ వార్. సో ఇందులో ఇండియా ప్రమేయం ఏముంది? ఇది మనం చెప్పడమే కాదు, ట్రంప్ కూడా ఇదే చెప్పాడు. సో ట్రంప్ కూడా నాటోలో ఉక్రెయిన్ చేర్చుకోవాలనే చేరాలని ఉక్రెయిన్ ప్రయత్నమే ఈ యుద్ధానికి కారణం అంటూ, యుద్ధం మొదలు కావటానికి ప్రెసిడెంట్ పుటిన్ కారణం కాదు, జెలెన్స్కీయే కారణము, ఉక్రెయినే కారణము, బైడెన్ కారణము, నేనే ప్రెసిడెంట్గా ఉంటే వార్ అయ్యేదే కాదు అని చెప్పారు. దాన్ని పుటిన్ కూడా ఇటీవల అలాస్కా మీటింగ్ సందర్భంగా ధృవీకరించాడు కూడా. నేను అప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ కూడా చెప్పాను, ఇది బిగ్ మిస్టేక్ చేస్తున్నారు మీరు అని. అందువల్ల ఈ కాంటెక్స్ట్ చూస్తే ఇండియాకు సంబంధం లేని వార్ ఇది. మనకు సంబంధం లేని వార్లో మనము ఒక సైడ్ తీసుకోవాలి అన్నది యూరప్ వాదన, అమెరికా వాదన. ఇటీవల పాకిస్తాన్ ఇండియాల మధ్య ఘర్షణ చూశాం. యూరప్ ఏం చేసింది? మన ఫారిన్ మినిస్టర్ చెప్పినట్లు ప్రీచర్స్గా అనేది వివరించింది తప్ప పార్ట్నర్స్గా వివరించలేదు. అందుకే ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వీ వాంట్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని చెప్పారు. అమెరికా కూడా ఏం చేసింది? పాకిస్తాన్ ఖండించడానికి కూడా ముందుకు రాలే. అందువల్ల ఇక్కడ సౌత్ ఏషియా గడ్డ పైన వార్ జరిగితే వెస్ట్రన్ పవర్స్ ఏమో మాకేమీ సంబంధం లేనట్లు ఊరుకుంటాయి. అందులో తీవ్రవాద ఘర్షణ దాడుల్ని కూడా ఖండించడానికి కూడా మనసు రాదు. కానీ రష్యా ఉక్రెయిన్ వార్లో మాత్రం మనం ఒక స్టాండ్ తీసుకోవాలి. అది కూడా అమెరికాకు యూరోప్కు అనుకూలంగా స్టాండ్ తీసుకోవాలి వాళ్ళు కోరుతారు. కానీ ఇండియా తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని, తన ఎకనామిక్ కంపల్షన్ దృష్టిలో పెట్టుకొని మనం ఒక స్టాండ్ తీసుకున్నాం.
మనం తీసుకున్న స్టాండ్ ఏంటి? మనమే వారిని సమర్థించలే. మన ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పారు, మేము యుద్ధాన్ని సమర్థించడం లేదు అని. ఈవెన్ ప్రెసిడెంట్ పుటిన్తో జరిగిన చర్చల్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్. డైలాగ్ ద్వారా, డిప్లొమసీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అని మాత్రమే చెప్పాను. ఈవెన్ రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం వల్లనే వార్ ఫైనాన్స్ అవుతుంది అన్నది కూడా పనికిమాల లాజిక్. దాన్ని మన లెక్కలతో సహా, గణాంకాలతో సహా చాలాసార్లు రుజువు చేశాం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అందరికీ తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. జయశంకర్ కూడా ఇటీవల కూడా చెప్పాడు, రష్యా అమ్ముతున్న ఆయిల్లో హయ్యెస్ట్గా కొనేది చైనా 47%, మనం కాదు. రష్యా అమ్ముతున్న ఎల్ఎన్జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో హయ్యెస్ట్ కొంటున్నది యూరోపియన్ యూనియన్ 51%, మనం కాదు. సో అందువల్ల ఏ రకంగానూ ఇండియా ఈజ్ నాట్ ద కల్ప్రిట్. అయినా జెలెన్స్కీ కూడా యూరోపియన్ దేశాలు, అమెరికా చేస్తున్న వాదనను సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. సో మనం మొదటి నుంచి చెప్పాం, వీఆర్ టేకింగ్ ఏ ఇండిపెండెంట్ స్టాండ్. ఈ యుద్ధం ఆగాలి అని కోరుకుంటాం. యుద్ధం ఎలా ఆగాలి అనేది అది నిర్ణయించుకోవాల్సింది రష్యా ఉక్రెయిన్లో, మనం కాదు. సో ఇట్ ఈస్ నాట్ ద ఇండియా విచ్ కెన్ డిసైడ్ హౌ ద వార్ హ్యాస్ టు బి స్టాప్డ్. సో అందువల్ల మనం మొదటి నుంచి యుద్ధం అయితే పరిష్కారం కాదు అన్నాం. కానీ యుద్ధం మన చేతిలో లేదు కనుక మన నేషనల్ కంపల్షన్స్, ఈ యుద్ధం వల్ల రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతుంటే వాటి నుంచి భారత ప్రజల్ని కాపాడుకోవటానికి మనం రష్యన్ ఆయిల్ కొన్నాం. రష్యన్ ఆయిల్ కొన్నది ఏదో ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రోత్సహించడానికి కాదు, పుటిన్ను ప్రోత్సహించడం మనం కొనలేదు. నిజంగానే మనం కొనకపోతే పుటిన్ యుద్ధం ఆపేవాడా? మనం కొనకపోతే చైనా మరింతగా కొనేది. సో యుద్ధమే తాగేది కాదు. ఇప్పుడు మనం ఇరాన్ నుంచి యుద్ధం ఆయిల్ కొంటలేం. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆగినాయా? చైనానే కొంటుంది. 90% ఆఫ్ ఆయిల్ చైనానే కొంటుంది. ఇప్పుడు నిజంగానే మనం రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే జరిగేది ఎవరికి బెనిఫిట్ అంటే చైనాకి బెనిఫిట్. అది ఇండియాకి బెనిఫిట్ కాదు, ఉక్రెయిన్కి బెనిఫిట్ కాదు. ఈ లాజిక్ ఉక్రెయిన్కి అర్థం కావాలి, వెస్ట్కి అర్థం కావాలి. అందువల్ల మనం కొనడం వల్లనే పుటిన్ వార్కు ఫైనాన్స్ అవుతుంది అన్నది పచ్చి అబద్ధం. అందువల్ల మనం మొదటి నుంచి చెప్తున్నాం, మనం రష్యా వైపు కాదు, ఉక్రెయిన్ వైపు కాదు, మనం వార్ వైపు ఎప్పుడూ లేం, పీస్ వైపు ఉన్నాం. కానీ ఆ రెండు దేశాలు ఎలా పరిష్కరించుకోవాలని ఇక్కడ కూర్చొని మాట్లాడలేం కదా. ఇప్పుడు ఇండియా పాక్ విషయంలో కూడా మనం ఏం చెప్తున్నాం, ఈ భారత్ పాక్లే కూర్చొని చర్చించుకోవాలి తప్ప థర్డ్ పార్టీ మీడియేషన్ మనమే అంగీకరించడం లేదు. అలాగే రష్యా యుక్రెయిన్ల మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళే పరిష్కరించుకోగలగాలి. దట్ ఈస్ నాట్ ఫర్ ఇండియా టు డిసైడ్. సో ఈ స్టాండ్ మనం తీసుకున్నాం. ఆ స్టాండ్లో భాగంగానే మన ప్రైమ్ మినిస్టర్ రష్యాలోనే పర్యటించడమే కాకుండా ఉక్రెయిన్లో కూడా పర్యటించారు. అలాగే ఇప్పుడు మనం రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఆహ్వానించాం, అలాగే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని కూడా ఆహ్వానించాం. సో దట్ మన స్టాండ్ వెరీ క్లియర్. మేము రష్యాకు వ్యతిరేకం కాదు, ఉక్రెయిన్కి వ్యతిరేకం కాదు, యుద్ధానికి వ్యతిరేకం. కానీ యుద్ధం ఎలా ఆగాలి అనేది ఆ రెండు దేశాలు నిర్ణయించుకోవాలి, ఆ రెండు దేశాలు చర్చించుకోవాలి. కానీ అమెరికా వాదన ఏంటంటే చైనా మొదటి నుంచి రష్యా నుంచి ఆయిల్ కొంటోంది, ఇండియా మాత్రం 2022 వార్ బిగిన్ అయినాకనే కొంటోంది అని ఒక వాదన. కానీ ఇండియా రష్యా రిలేషన్స్ ఇవాళది కాదు. ఇటీవల ఫారిన్ మినిస్టర్ స్పష్టంగా చెప్పాడు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో ఏర్పడిన రిలేషన్షిప్స్లో ఇండియా రష్యన్ ఫ్రెండ్షిప్ ఒకటి బలమైనది అని చెప్పారు. మీరు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ మీరు ప్రపంచంలో ఉన్న రిలేషన్షిప్ చూడండి, చాలా ఎండ్యూరింగ్ రిలేషన్షిప్ ఏంటంటే ఇండియా రష్యాది. సోవియట్ కాలం నుంచి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ రష్యా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ సప్లైకి ఇండియా ఆధారపడుతుంది. 36% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ ఆర్ స్టిల్ మెట్ బై రష్యా. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా రష్యన్ మేడ్ S-400 మనకు ఎంత ఉపయోగపడిందో చూసాం. అందువల్ల ఇండియాకు రష్యాకు ఉన్నది స్ట్రాటజిక్ కన్వర్జెన్స్ అంటారు, అంటే వ్యూహాత్మక ఏకాభిప్రాయం. రెండవది నాయకత్వ స్థాయిలో కాంటాక్ట్స్ ఉన్నాయి. మూడవది ప్రజల మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయి. నాలుగవది చారిత్రక పూర్వరంగం ఉంది. అందువల్ల ఇదేదో ఉక్రెయిన్ వార్ కొరకు మొదలు కాలేదు ఈ రిలేషన్స్, ఉక్రెయిన్ వార్ వల్ల ఆగవు.
సో అందువల్ల మన స్టాండ్ మొదటి నుంచి క్లియర్. అందులో ఇప్పుడు రష్యా ఉక్రెయినే సమ్మిట్కు సిద్ధపడుతున్నారు. పుటిన్ జెలెన్స్కీలే కలవబోతున్నారు. పుటిన్ ట్రంప్లే కలిశారు. ఇక ఇండియాకి ఏంటి ఇబ్బంది? అందువల్ల మనము మన స్టాండ్ క్లారిటీ ఇవ్వటానికి మరొకసారి రష్యన్ ప్రెసిడెంట్కే కాదు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా హోస్ట్ చేస్తున్నాం.